హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం రైల్వే ఎగ్జామ్స్ యొక్క ప్రిపరేషన్లో భాగంగా మ్యాథమెటిక్స్లోని సింపుల్ ఇంట్రెస్ట్ యొక్క క్లాస్ 3 డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇట్ ఓవర్ వీడియో. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలోనే 2 క్వశ్చన్స్, ఈరోజు మనం పార్ట్ 3 కంప్లీట్ చేద్దాం. సో పార్ట్ 3 మనకు కంప్లీట్ అయిపోయినట్లయితే అరౌండ్ 75% ఆఫ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ సిలబస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అండ్ అదేవిధంగా మీకు రైల్వే ఎగ్జామ్స్ యొక్క స్పెషల్ ప్రిపరేషన్లో భాగంగా ఇండియన్ హిస్టరీ అండ్ అదేవిధంగా వరల్డ్ హిస్టరీ అండ్ అదేవిధంగా ఇండియన్ జియోగ్రఫీ అండ్ వరల్డ్ జియోగ్రఫీ యొక్క టోటల్ డేటా మీకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది కదా. ఈ యొక్క 2 ఫైల్స్ని గ్యాదర్ చేసుకోండి. మొత్తం కూడా రైల్వే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మొత్తం మీకు ఈ యొక్క 2 పీడిఎఫ్స్లో అందుబాటులో ఉండడం జరుగుతుంది. ఈ యొక్క పీడిఎఫ్స్ అని కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి మీరు గ్యాదర్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఫర్ ఎడిషనల్ డేటా కోసం స్మార్ట్ స్టడీ మెటీరియల్ని యూటిలైజ్ చేసుకోండి. ఆర్థమెటిక్ రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్, ఎన్సీఆర్టీ ఒక 4000 చాప్టర్ వైజ్ అయినటువంటి బిట్స్ అండ్ అదేవిధంగా 20 మంత్స్ యొక్క కరెంట్ అఫైర్స్ మొత్తం కలుపుకొని మీకు కేవలం 100 రూపీస్కే ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. సో మోడల్ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు యొక్క పీడిఎఫ్లో అందుబాటులో ఉండడం జరుగుతుంది. అరౌండ్ మనకు 25+ పీడిఎఫ్స్ అని మీకు యొక్క స్మార్ట్ స్టడీ మెటీరియల్ అందుబాటులో ఉంది. వీటిని గ్యాదర్ చేసుకోండి, ఓకేనా. అండ్ ఫస్ట్ క్వశ్చన్, ద సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ y years ఎట్ ద రేట్ ఆఫ్ 5% ఆఫ్ ఏ ప్రిన్సిపల్ ఈస్ y rupees. ఫైండ్ ద ప్రిన్సిపల్. I ఈక్వల్స్ టు PTR/100. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, y% అంటే R% y ఇంటూ ఎన్ని సంవత్సరాలు y ఇంటూ అసలు ఎంత ఇచ్చిండా ఇవ్వలేదు P/100 దట్ ఈక్వల్స్ టు వడ్డీ ఎంత y. సో ఇక్కడ ఉన్నటువంటి వైకి ఇక్కడ ఉన్నటువంటి y క్యాన్సల్. సో మనకు కావాల్సింది అసలు. సో P ఈక్వల్స్ టు 100/5. సో P ఈక్వల్స్ టు 100/y ఏముంది, ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇట్లా మనకు ఫార్ములాస్ బేస్ పైన కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఫార్ములాస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. సో ఈ క్వశ్చన్కి అసలు ఎట్లాంటి క్యాలిక్యులేషన్ కూడా అవసరం లేదు. సో మనం జస్ట్ ఫార్ములా పైన ఇంప్లిమెంట్ అయిపోతే సరిపోతుంది. ఎక్స్ ఇన్వెస్టెడ్ ఎట్ 9% సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం ఫర్ 5 years ఈల్డ్ ద సేమ్ ఇంట్రెస్ట్ యాజ్ ద రూపీస్ వై ఇన్వెస్టెడ్ 6.25% సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం ఫర్ 8 years. ఎక్స్ ఈజ్ టు వై యొక్క రేషియో ఏంది. సో ఇక్కడ మనకు ఎంత రేషియో ఫ్రెండ్స్, ఎక్స్ ఈజ్ టు వై యొక్క రేషియోని అడుగుతుండు. అండ్ అదేవిధంగా మనకు అక్కడ డేటా కనుక తీసుకుంటే డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేసేద్దాం. 5, 9 దట్ మీన్స్ 5 years ఇంటూ 9% ఇంటూ ఎక్స్ అమౌంట్ బై 100. అవి రెండు కూడా సమానం అంటుండు, అంటే రేషియో అంటే సమానమే కదా. ఇట్లా తీసుకుంటే మనకు రేషియో అనేది వచ్చేస్తుంది. సో 8 years అండ్ 8 years ఇంటూ 6.25 ఇంటూ వై అమౌంట్ బై 100. సో 100కి 100 క్యాన్సల్, ఓకేనా. 625 ఇక్కడ పాయింట్ తీసేస్తే కింద 100 రాసుకుంటున్నా 625. సో 5 ఒకట్లా ఎందులో పోతుంది ఫ్రెండ్స్, 5 125లా, ఓకేనా. సో ఇది పోయింది. సో మిగిలింది ఏంది 9x దట్ ఈక్వల్స్ టు 125 ఇంటూ 8. సో 125 ఇంటూ 8 అంటే 1000y. సో 1000y బై కింద 100 ఉంది కదా, ఈ 2 సున్నాలకి ఇది పోతే ఏమవుతుంది 9x దట్ ఈక్వల్స్ టు 10y. x/y దట్ ఈక్వల్స్ టు 10/9. x/y దట్ ఈక్వల్స్ టు 10:9. దట్ మీన్స్ ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్, ఓకేనా. సో ఇంత ఈజీ కూడా క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. And next question, at 5% simple interest per annum at a certain sum, yield of a total amount is 2790 at the end of 3 1/4 year. The sum invested. సో ఎంత అమౌంట్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 3 4 12 1 13. సో 13/4 years. సో 13/4 years ఇది ఒకటి తీసుకోండి, డైరెక్ట్ మనం ఇంప్లిమెంట్ చేసేద్దాం. PTR/100. సో P ఎంతో మనకు తెలియదు, టైం ఎంత 13/4 ఇంటూ ఎంత ఇచ్చేసిండు 5%, 5/100. సో దట్ ఈక్వల్స్ ఎంత, ఈ యొక్క డేటా సార్ట్ అవుట్ చేసేద్దాం. మనకు వచ్చేది 2790. సో 20లా ఇంకేమైనా పోతుందా, సో ఇంకేం పోవట్లేదు కదా, డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేసేద్దామా. ఎస్ 13p/80. 13p/80. సో 13p/80 ఇదేంటిది, ఇంట్రెస్ట్. ఇప్పుడు మనకేం కావాలి, పెట్టుబడినటువంటి ఇక్కడ మనకు టోటల్ అమౌంట్ ఇచ్చేసిండు. సో ఏ ఈక్వల్స్ టు ఐ ప్లస్ పి. సో ఐ వాల్యూ ఉంది 13p/80 ప్లస్ పి దట్ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చేసిండు 2790. డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేసేయండి, ఇదేమవుతుంది 93p/80. ఎందుకంటే 80 + 13 93p/80కి 80 దట్ ఈక్వల్స్ టు 2790. ఒకట్లా 3లా, ఎందుకంటే 9 3 27, 3 3 9. ఈ పక్కన ఉన్నటువంటి సున్నాకి ఇక్కడ 8 3 24, 2 సున్నాలకు 2 సున్నాలు.
2400. సో ఏంటి ఫ్రెండ్స్ ఆప్షన్ ఏంటిది? ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, రాహి డిపాజిటెడ్ 600 in a bank that promised 8% simple interest per annum. If Rahi kept the amount with the bank for 5 years, she will earn interest. సో ఎంత అమౌంట్ అనేది రావడం జరుగుతుంది? డైరెక్ట్ పీటీఆర్ బై 100. సో ఎంత? 600 అమౌంట్ ఇంటూ 8% వడ్డీకి 5 సంవత్సరాలకు 240 8 40 4 6 24 అంటే 240 రూపాయలు. 240 రూపాయలు వడ్డీ రావడం జరుగుతుంది. At 6% simple interest per annum, a sum of money becomes 834 in 6.5 years. The sum of initially invested. సో 6.5 yearsలో మనకి ఇనీషియల్గా ఎంత ఇచ్చేసింది? సో 6.5 అంటే 6 1/2ని 2 6 12 కూడా 13. సో 13/2 ఇయర్స్. ఓకేనా? సో 13/2 అయితే మన క్యాలిక్యులేషన్ తొందరగా అయిపోతుంది. డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేసేయండి. ఇది టోటల్ కదా, ఐ ప్లస్ పి. ఓకేనా? సో ఇది మనకి ఇప్పుడు ఇంట్రెస్ట్ కావాలంటే టోటల్ నుంచి పి తీసేస్తే మనకు అయిపోతుంది కదా. టోటల్ నుంచి పి తీసేస్తే ఐ వచ్చేస్తుంది కదా. సో ఐ ఈక్వల్స్ టు 834 మైనస్ పి. అంతే, డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేసేయండి. దట్ ఈక్వల్స్ టు 834 మైనస్ పి. దట్ ఈక్వల్స్ టు ఐ ఈక్వల్స్ టు పి ఈక్వల్స్ ఎంత తెలియదు కాబట్టి పి ఇంటూ టైం ఎంత 13/2 2 ఇంటూ 6%. 6 2 1 2 3. సో 13 మూలు ఎంత ఫ్రెండ్స్? 13 మూలు ఎంత? 39 కదా. పి ఇంటూ 100. సో డైరెక్ట్ దీన్ని అవతలి పంపించేద్దాం. ఓకేనా? సో దీన్ని అవతలి పంపించేస్తే ఏమవుతుంది? 83400 మైనస్ 100p దట్ ఈక్వల్స్ టు 39p. ఈ మైనస్ యువతలకి వచ్చేస్తే ప్లస్ అయిపోతుంది, ప్లస్ 139p. సో దీనికి ఇది క్యాన్సిల్ అయిపోతుంది, 6 పోతుంది, 9 6 54. ఓకేనా? 13 6 మనకి ఇది క్యాలిక్యులేషన్ అయిపోతుంది. సో p ఈక్వల్స్ టు 600. ఓకేనా? సో పక్కన ఉన్నటువంటి 2 సున్నాలు 2 సున్నాలు. సో p ఈక్వల్స్ ఎంత? 600. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. And next question, a sum of money was invested at a rate of 7.5% simple interest per annum for 4 years. If the investment was for 5 years, the investment earned would have been 375 more. What the initial sum invested? సో ఎంత ఇనీషియల్గా ఇన్వెస్ట్మెంట్ అయితే చేయడం జరిగింది. సో దీనిలోంచి ఇంకోటి తీసేస్తే మనకు వచ్చేది డేటా ఎంత? 375. అమౌంట్ ఎంతో తెలియదు. ఎక్స్ ఇంటూ 7.5% ఇంటూ 5 years బై. సో 100 మైనస్ ఎక్స్ ఇంటూ 7.5 ఇంటూ 4 years బై 100. తేడా ఎంత? 375. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీరు చేయాలనుకుంటే ఈ పర్సంటేజ్ పక్క పెట్టేసి ఈ రెండింటి మధ్య తేడా ఎంత? 1 year. సో 1 yearకి 375 అయినట్లయితే దాన్ని ఒరిజినల్ కాస్ట్ మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? దాన్ని ఇంటూ మనం క్యాలిక్యులేషన్ చేసేయచ్చు. కాకపోతే మీకు మెథడ్ అయితే చెప్తా ఈ వీడియోలో. ఓకేనా? దీని ట్రిక్ అయితే ఈజీగా వర్క్ అవుతుంది. ఈ మొత్తం మనం షార్ట్కట్ చేసేస్తే 7.5 ఇంటూ 5లోంచి 7.5 ఇంటూ 4 తీసేస్తే 7.5 ఎక్స్ ఇంటూ 7.5 బై 100 దట్ ఈక్వల్స్ టు 37500. సో ఇది క్యాలిక్యులేషన్ అయిపోతుంది. 7 5 35, 5 5 25. సో 5 వెళ్ళిపోతుంది, 2 సున్నాలకు 2 0. అండ్ ఇక్కడ పాయింట్ ఉంది చూసారా? ఆ పాయింట్ అంటే 1/10. ఇది అవతలికి పోతే ఇంకో 0, 5000. సో ఎక్స్ ఈక్వల్స్ టు 5000. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, రూపీస్ ఎక్స్ ఇన్వెస్టెడ్ ఎట్ 8% simple interest per annum for 5 years. Yield the same interest as on the y invested 7.5% simple interest of annum for 6 years. టోటల్ మళ్ళీ ఏం కనుక్కోమన్నాడు? ఎక్స్ ఈస్ టు వై యొక్క రేషియోని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో సేమ్ మోడల్ దాకానే వచ్చింది కదా ఫ్రెండ్స్. 8 ఇంటూ 5 ఇంటూ ఎక్స్ అమౌంట్ బై 100 దట్ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చేసిండు? 7.5% ఇంటూ 6 years ఇంటూ. సో ఇప్పుడు ఈ డేటా వచ్చేసింది కదా, దీన్ని ఇప్పుడు మనం సింప్లిఫై చేసేద్దాం. సో డైరెక్ట్ ఎక్స్ బై వై కాబట్టి ఎక్స్ బై వై దట్ ఈక్వల్స్ టు. సో వై అవతలకి వచ్చేసి ఎక్స్ డే యొక్క డేటా అవతలకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఉన్నటువంటి 100 ఇక్కడ ఉన్నటువంటి 100 క్యాన్సిల్ అయిపోతుంది. 7.5 ఇంటూ 6/8 ఇంటూ 5. ఓకేనా? సో ఇప్పుడు ఈ డేటాని క్యాలిక్యులేషన్ చేసేయండి. ఇక్కడ పాయింట్ తీసేసి కింద 0 వచ్చేసింది. సో ఇది 2 ఇది 3. ఓకేనా? 25 2 25 3 ఇది 4. సో 9/8. సో 9/8. ఆప్షన్
ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ నుంచి మనకు కొద్దిగా డెప్త్ అనేది పెరుగుతుంది ఫ్రెండ్స్, కొద్దిగా కాన్సన్ట్రేషన్గా వినండి. ఇఫ్ యాన్ అమౌంట్ డబుల్ ఎట్ ఏ ఫిక్స్డ్ రేట్ ఇన్ 4 ఇయర్స్కి అవుతుందంట. అంటే ప్రతి ఇయర్ కూడా ఎంత శాతం పెరుగుతుందంటే 25%. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపాయలు నేను ఇచ్చిన, 4 ఏళ్లలో వడ్డీ అనేది 1000 రూపాయలు అయిందనుకో, అతను మనకి ఇచ్చేది ఎంత? 2000 రూపాయలు. అసలు 1000 రూపాయలు, వడ్డీ 1000 రూపాయలు, మొత్తం కలిపి మనకు వచ్చేది 2000 రూపాయలు. ఇప్పుడు అసలుకి ఇది 2 రేట్లు ఉందా లేదా? ఇంటూ 2. ఇది మనకి ఇచ్చినటువంటి డేటా. అయితే 16 రెట్లు ఎప్పుడు అవుతుంది? సో ఇది 16 రెట్లు, ఇది 16 రెట్లు. ఇక్కడ మనకు 16 కావాలి అంటే ఎంత కాలం పడుతుంది? ఓకేనా. సో ఎంత కాలం పడుతుంది? సో దీనికి డైరెక్ట్ ఫార్ములా ఉంది ఫ్రెండ్స్, డైరెక్ట్ ఫార్ములా రాసుకోండి. సో T2 దట్ ఈక్వల్స్ టు N2 - 1 బై N1 - 1 ఇంటూ T1, N1 - 1 ఇంటూ T1. ఓకేనా. సో ఇక్కడ T అంటే ఇయర్స్, N అంటే డబుల్, ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ అని అయింది. చూడండి ఫ్రెండ్స్, మనకు టైం T2. సో ఎన్ని సంవత్సరాలు ఫైనల్గా అవుట్పుట్ వచ్చేది? సో ఫస్ట్ వచ్చేసి ఎన్ని భాగాలు కావాలంటుండు? ఇది N2. సో N2 ఎంత? 16 - 1 బై, సో N2 ఏమో మనకి ఇక్కడ వచ్చినటువంటి ఒక 16 రెట్లు, N1 వచ్చేసి మనకి ఇక్కడ రెట్టింపు అన్నట్టు కదా, అంటే 2 టైమ్స్, దట్ మీన్స్ 2 - 1 ఇంటూ, సో ఇనిషియల్ టైం ఎంత వచ్చేసింది? T1 4 ఇయర్స్, 4. సో 16 నుంచి కూడిపోతే 15 బై 1 ఇంటూ 4, 15 - 4 = 60. సార్ మనకి ఈ ఫార్ములా గుర్తు లేదు, అప్పుడు ఎట్లా? సో 2 టైమ్స్ అవ్వడానికి 4, అండ్ నెక్స్ట్ ఈ యొక్క అమౌంట్ 2000, ఇది మళ్ళీ 4 ఇయర్స్కి ఏమవుతుంది? లెక్క కట్టండి. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకో 4, అట్లా అట్లా యాడ్ చేసుకుంటే 15 సార్లు అయితే కానీ మనకు 16 రెట్లు అయితే అవ్వదు. సో 4 15 60 కాబట్టి అట్లా మనకు ఆన్సర్ వస్తుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ఎట్ వాట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ విల్ యాన్ అమౌంట్ డబుల్ ఇట్ సెల్ఫ్ ఇన్ 30 ఇయర్స్. సో ఓకేనా, మనకు అమౌంట్ అనేది 30 ఇయర్స్లో ఏ రేషియో అయితే మనకు డబల్ అనేది అవుతుంది? 30 సంవత్సరాల్లో. సో ఇక్కడ మనకి ఇచ్చింది పర్ యానం అనే మనం తీసుకోవాలి. సో 30 ఇయర్స్ అన్నాడు. సో ఇయర్ ఒకటి మనకు తెలుసు కాబట్టి అమౌంట్ ఎంత అంటే ఎక్స్ అనుకుందాం. ఎక్స్ ఇంటూ వడ్డీ రేట్ ఆర్ ఇంటూ టైం పీరియడ్ ఎంత? 30 బై 100 చేసి మనకి ఎంత అమౌంట్ రావాలి? ఎక్స్ రావాలి. ఎక్స్ క్యాన్సల్. ఆర్ ఈక్వల్స్ టు 100/30, 10/3, 3 మూల 9 1 బై 3, 3 మూల 9 1. సో ఇట్లా ఏదైనా ఎస్. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో 3.5 సంవత్సరాల్లో మనకు 3.5 రెట్లు అయితే మనకు వడ్డీ అనేది 3 1/3 అయినట్లయితే మనకు 30 సంవత్సరాల్లో ఆ యొక్క అమౌంట్ అనేది డబల్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, పర్ యానం బేస్ పైన. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ఎట్ వాట్ రేట్ విల్ ఏ సమ్ ఆఫ్ మనీ డబల్ ఇట్ సెల్ఫ్ ఇన్ 12 ఇయర్స్. సో ఇలాగ మనం చేసింది 30 ఇయర్స్, ఇక్కడ మనకేమో 12 ఇచ్చేసిండు. సో అమౌంట్ ఎక్స్ దట్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ 12 ఇంటూ ఆర్ బై 100. సో ఇది పోయింది. సో ఆర్ ఈక్వల్స్ టు 100/12. సో ఎందులో పోతుంది ఫ్రెండ్స్? 4 మూల 4 25. సో 25 3, సో కింద 3, 8 3 24 1 25. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఆర్పిఎఫ్ ఎస్ఏ లెవెల్ క్వశ్చన్ ఇది. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ ఏ సర్టెన్ సమ్ డబుల్డ్ ఎట్ యాన్ యాన్యువల్ ఇంట్రెస్ట్ ఆఫ్ 28.75. సో 28.75. సో చూడండి ఫ్రెండ్స్, 28.75 రెట్టింపు అవుతుంది. సో 5 0. సో 2 రెట్లు అయితే మనకు 57. సో 4 రెట్లు అయితే 100 దాటిపోతుంది. సో రెట్టింపు అంటే 100 కంటే తక్కువ రావాలి. సో మనకు 6 అయ్యే అవకాశం లేదు, నేను 3 అయ్యే అవకాశం లేదు. సో ఈ రెండిట్లోనే ఏదో ఒకటి ఉండాలి. సో ఇప్పుడు మనకి ఏమైంది? 50-50 ఛాన్స్ అయింది. అయినప్పటికీ కూడా మెథడే చూద్దాం. సో ఇట్లా ఏం చేసుకుంటే వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్, ఇట్లా చేసుకుంటేనే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఈ రెండింటిని ఇంప్లిమెంట్ చేసేస్తే మనకు అయిపోతుంది. సో ఈ యొక్క అమౌంట్ ఇంటూ ఇది చేయాలంతే. 28.75 ఇంటూ 3.90 చేస్తే మనకు 100 రావాలి, లేదా ఇది చేసానన్నా 100 రావాలి. లేదు మనకి ఈ మెథడ్ కూడా గుర్తులేదు. మనకు ట్రెడిషనల్ మెథడ్ ఉంది కదా, ట్రెడిషనల్ మెథడ్ చూడండి. I ఈక్వల్స్ టు PTR/100. సో వడ్డీ రేట్ ఒకటే ఉంది, ఇంట్రెస్ట్ ఎంత? రెట్టింపు కాబట్టి P ఈక్వల్స్ టు P ఇంటూ టైం పీరియడ్ తెలియదు కాబట్టి T ఇంటూ వడ్డీ రేట్
ఇది క్యాన్సిల్. సో టైం పీరియడ్ టీ ఈక్వల్స్ టు 100/28.75. సో ఇది క్యాలిక్యులేషన్ చేసినా మళ్ళీ ఇది చేసినా మళ్ళీ ఆడికి వస్తుంది 3.47. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇట్లా ఏం చేయొచ్చు ఫ్రెండ్స్, ఒకే క్వశ్చన్కి ఎన్ నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. ఓకేనా. సో యాడ్ చేయాలంటే ఇట్లా ఏం చేసుకోవచ్చు, లేదు అంటే ఇట్లయినా మీరు మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు, లేదు అంటే ట్రెడిషనల్ మెథడ్కి వెళ్ళినా కూడా సేమ్ అట్లా క్యాలిక్యులేషన్ అయిపోతుంది. And next question, in how much time will the amount invested will be tripled at the rate of 1/2% per annum in a simple interest. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, త్రిబుల్ అవ్వాలంట 3 రెట్లు. సో మనకు తెలుసు 12.5 into 8 దట్ ఈక్వల్స్ టు ఏమవుతుంది ఫ్రెండ్స్, 100 అవుతుంది. ఎందుకంటే 12 96, 8 5 4, మొత్తం 100. సో ఇది ఎన్ని సంవత్సరాలకి, 8 సంవత్సరాలకి 100 అయితే 3 రెట్లు అవ్వాలి. 3 రెట్లు అంటే అసలు 100, ఇక్కడ వచ్చింది 8 సంవత్సరాలకు 100, ఇంకో 8 సంవత్సరాలకి 100. సో ఇప్పుడు 300 అయింది కదా, 3 రెట్లు కాబట్టి 8 8 ఎంత 16. సో ఇనీషియల్గా ఇది మనకు పి అనుకుంటే 8 8 16 సంవత్సరాలు పడుతుంది. లేదు ఇది కాదు, నాకు ఇల్లాకు వచ్చినటువంటి ఫార్ములా ఉంది, ఆ ఫార్ములాని ఇంప్లిమెంట్ చేస్తా. సో ఫార్ములాని మీరు ఇట్లా కూడా రాసుకోవచ్చు ఫ్రెండ్స్, టైం టీ ఈక్వల్స్ టు n-1 ఇంటూ 100/r. సో ఆర్ ఈక్వల్స్ టు వడ్డీ రేటు, డైరెక్ట్ ఇది ఇంప్లిమెంట్ చేయాలి. ఎన్ ఈక్వల్స్ టు మనకి ఇక్కడ ఇచ్చింది కదా ఎన్ని రెట్లు, 3 times. సో చూద్దాం, ఇది కూడా చేసి చూద్దాం. 3 - 1 ఇంటూ 100/12.5. సో 200/12.5. సో ఇది ఒకట్లా, ఇది ఎందులో పోతుంది, ఇది 16లో పోతుంది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. మళ్ళీ ఎట్లా చేసినా మళ్ళీ ఆడికే వస్తుంది. ఎట్ వాట్ రేట్ పర్సెంట్ విల్ అండ్ అమౌంట్ విల్ బి డబల్ ఇన్ 15 years. సో ఏ రేట్ అయితే మనకు 15 yearsలో డబల్ అవుతుంది. సో డబల్ 15, 15 5 75, 25 15 33 అంటే ఇంటూ 3 చేస్తే మనకు 100 వస్తుంది. 20/3 ఇంటూ 15, 3 1 3 5 5 5 20 100. సో 100 వచ్చిందంటే అసలు 100, ఇక్కడ వచ్చిన వడ్డీ 100, దట్ మీన్స్ 200. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. దట్స్ ఇట్. ఇట్లా కూడా చేయొచ్చు. ఓకేనా. ఇచ్చింది ఈ వడ్డీతో డైరెక్ట్ మనం మల్టిప్లికేషన్ చేసుకుంటే 100 వచ్చేయాలి అంతే. 100 వచ్చేస్తే దట్ ఈజ్ అవర్ ఆన్సర్. 33 అంటే ఇంటూ 3 చేస్తే మనకి ఏమవుతుంది, 100 వచ్చేస్తుంది. కానీ ఇక్కడ మనకి ఇచ్చింది 15 years, ఇదేమో 3 yearsకి అవుతుంది. ఇది ఇంటూ 4 చేస్తే వస్తుంది, ఇదేమో ఇంటూ 2 చేస్తే వస్తుంది. ఇది ఒకటి మాత్రం ఇంటూ 15 చేస్తే వస్తుంది. క్వశ్చన్ని ఎన్ నెంబర్ ఆఫ్ మెథడ్స్లో మనం సాల్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్. మీరు ఎన్ నెంబర్ ఆఫ్ మెథడ్స్ ట్రై చేయండి. నేను చెప్పిన మెథడే కాదు, బుక్లో ఉన్న మెథడే కాదు, మనకు క్వశ్చన్ మాత్రమే తయారు చేస్తారు. మెథడ్స్ అనేవి ఎన్ నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఎగ్జాక్ట్ ఆన్సర్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా. ఎట్ వాట్ పర్సెంటేజ్ సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం ఇట్ ఏ సర్టెన్ సమ్ విల్ డబల్ ఇన్ 10 years. సో 10 yearsలో డబల్ అవ్వాలి. సో ఇంటూ 10 చేస్తే 100, దట్స్ ఇట్. ఇంటూ 10 years అన్నాడు కాబట్టి ఇంటూ 10, ఇది 80 అయింది. ఇంటూ 10 70 అయింది. ఇంటూ 10 90 అయింది. సో అసలు ఎప్పుడైనా కూడా 100 తీసుకున్నప్పుడు డబల్ అంటే వడ్డీ కూడా మనకు 100 అవ్వాలి. అప్పుడు ఈ 2 కూడి మనకు మొత్తం వచ్చేసి 200. అసలుకి ఇది 2 రెట్లు ఉంది అట్లా. సో వాట్ ఈజ్ అవర్ ఆన్సర్, ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. మీరు లెక్క చేయండి, కావాలంటే లెక్క చేయండి. ఇలాగ ఇచ్చినటువంటి n-1 ఇంటూ 100/r చేయండి, మళ్ళీ అదే వచ్చేస్తుంది. And next question, a sum of money P becomes twice in 10 years. How much will this amount become in 20 years at the rate of simple interest? So సేమ్ ఇంట్రెస్ట్ కనుక తీసుకోండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 10 yearsలో డబల్ అయింది అంటే 100 అయింది. 20 yearsలో ఏమవుతుంది, 200 అవుతుంది. దట్ మీన్స్ అసలు ఎంత, P 2P ప్లస్ ఈ P మొత్తం 3P. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఫస్ట్ 10 yearsలో అమౌంట్ అనేది డబల్ అయింది అంటే అసలు ప్లస్ వడ్డీ 2 times అయింది, 200. సో 100 ఈక్వల్స్ టు P కాబట్టి 2P. సో 20 yearsలో ఈ 2P ప్లస్ దీని మధ్య తేడా ఎంత, 10 కదా. ఆ 10 yearsలో ఎంత వస్తుంది వడ్డీ, 100 వస్తుంది. సో 100 అంటే ఒక P కాబట్టి 2P ప్లస్ P దట్ ఈక్వల్స్ టు 3P.
ఎట్లయినా చేసుకోండి, మీ ఇష్టం, ఎట్లయినా మీకు ఏదైతే గుర్తుంటుందో అదే ఇంప్లిమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద సమ్ ఆఫ్ మనీ బికమ్ 3 times ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఇన్ 5 years. హౌ మెనీ ఇయర్స్ ద అమౌంట్ విల్ బికమ్ 5 times ఇట్ సెల్ఫ్ ఎట్ ద సేమ్ టైమ్ ఆఫ్ ఎట్ ద సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో కనుక తీసుకుంటే మనకి ఇక్కడ 5 సంవత్సరాల్లో 3 రెట్లు అయితే మనకు 5 రెట్లు అవ్వాలంటే ఎంత టైం పడుతుంది? సో చూడండి ఫ్రెండ్స్, మన ఇది బేసిక్ మెథడ్ చేద్దాం. సో బేసిక్ మెథడ్ కూడా రాకుండా కష్టం కాబట్టి, సో సింపుల్ ఇంట్రెస్ట్ దట్ ఈక్వల్స్ టు పీటీఆర్ బై 100. సో పీటీఆర్ బై 100 డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేసేయండి. సో ఇది 3 రెట్లు అవుతుందంటే ఏ దట్ ఈక్వల్స్ టు పీ ప్లస్ ఐ. సో అసలు ఒకటి అనుకుంటే ఇది 2, మొత్తం కలిపితేనే కదా 3 రెట్లు అయింది. సో ఇదెంత 2, దట్ మీన్స్ 2p దట్ ఈక్వల్స్ టు పీ ఇంటూ టైం పీరియడ్ ఎంత 5 years అండ్ వడ్డీ ఈ యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత తెలియదు బై 100. సో ఇక్కడ పీక్ పోయింది, 5 ఒకట్ల 5 20ల 22ల 40. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు 40. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనకు వచ్చేసింది. సో సేమ్ అట్లే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది, ఇది 5 రెట్లు అంటే సో ఏ ఈక్వల్స్ టు పీ ప్లస్ ఐలో మనకు 5 రెట్లు అంటే ఒక రెట్టేమో ఒరిజినల్ పీ, రిమైనింగ్ ఏమో 4pలు అంటే ఇంట్రెస్ట్ 4p దట్ ఈక్వల్స్ టు పీ ఇంటూ టైం టీ ఇంటూ, ఎందుకంటే మనకు టైమే కావాలి ఎన్ని రేట్ ఎంత టైంలో అవుతుందని. వడ్డీ రేట్ ఎంత ఇక్కడ 40 బై 100. సో ఇక్కడ పీకు క్యాన్సల్ అండ్ ఇక్కడ 4 క్యాన్సల్, ఇక్కడ 0 క్యాన్సల్, టీ ఈక్వల్స్ టు 10. సో టైం ఈక్వల్స్ టు 10 years పడుతుంది. ఓకేనా, ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నుంచి కొద్దిగా డెప్త్ అనేది పెరుగుతుంది ఆర్పిఎఫ్ లెవెల్. ఓకేనా, ఆన్ డిపాజిట్ ఆఫ్ 5,000 per 4 years అండ్ 4,000 for 5 years, ఏ యూనిఫామ్ యాన్యువల్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈల్డ్ టోటల్ ఇంట్రెస్ట్ ఆఫ్ 2,400. ఫైండ్ ద యాన్యువల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో యాన్యువల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఫైండ్ అవుట్ చేయమంటుండు. సో 2 కలిపి ఇవ్వడం జరిగింది కదా, రెండింటిని కలిపితే మనకు 2,400 వచ్చింది. సో 2,400 దట్ ఈక్వల్స్ టు, సో ఫస్ట్ 5,000 ఇంటూ ఎంతకాలం 4 సంవత్సరాలు, వడ్డీ రేట్ తెలవదు అదే కనుక్కోవాలి, ప్లస్ ఇంకోటి 4,000 ఇంటూ 5 ఇంటూ 6/100. 2 సున్నాలు ఇక్కడ ఉన్నటువంటి 2 సున్నాలకి 2 సున్నాలు పోతే 54 200, 4 5 20 అంటే 200 దట్ కాస్ట్. దీని యువతలు తీసుకొచ్చేస్తే 2,400. సో ఇదేమవుతుంది ఫ్రెండ్స్ 400 ఆర్ దట్ ఈక్వల్స్ టు 2,400. ఇక్కడ 2 సున్నాలు పోయినాయి, 4 1 4 6. సో వడ్డీ రేట్ ఎంత 6%. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, an amount of 25,000 become 32,000 in 4 years. Find the annual rate of interest. సో ఇక్కడ మనకి ఏమైంది ఫ్రెండ్స్, 25,000 నుంచి 32,000 అయింది 4 yearsలో. సో దాని యొక్క వడ్డీ రేట్ని ఫైండ్ అవుట్ చేయమంటుండు. సో డిఫరెన్స్ ఎంత, 32 నుంచి 20 తీసేస్తే 7,000, ఇది ఇంట్రెస్ట్. సో అసలు ఎంత 25,000, ఎన్ని సంవత్సరాలు 4 సంవత్సరాలు. వడ్డీ రేట్ని కనుక్కోమంటుండు. 3 సున్నాలకి 3 సున్నాలు పోయినాయి, 25 1 25 4 4 పోయింది, ఆర్ ఈక్వల్స్ టు 7%. దట్ మీన్స్ ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ ఏ సర్టెన్ అమౌంట్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years ఈజ్ 309 అండ్ అదేవిధంగా సింపుల్ ఇంట్రెస్ట్ కన్నా తీసుకుంటే 300. ద యాన్యువల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చిండు, సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చేసిండు. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 2 ఇచ్చేసిండు. సో డిఫరెన్స్ అని మనం ఫైండ్ అవుట్ చేయాలి, దాన్ని బట్టి మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో 300 టైమ్ 2 ఇంటూ r/100, ఇది ఫస్ట్ది. ఇది అవతలకి వెళ్ళిపోతే పిఆర్ దట్ ఈక్వల్స్ టు 5 మూల 15,000. సో 15,000 వచ్చేసింది. సో డిఫరెన్స్ కనుక తీసుకుంటే, సో దీని మధ్య డిఫరెన్స్ ఎంత 9 కదా, డి దట్ ఈక్వల్స్ టు పి ఇంటూ r/100². ఎందుకంటే 2 years మాత్రమే కాబట్టి r/100². డిఫరెన్స్ మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్ మధ్య తేడా 9 దట్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ఎంత, పి ఈక్వల్స్ ఎంత తెలియదు, r/100 ఇంటూ r/100. సో పిఆర్ ఈక్వల్స్ టు 15,000 కాబట్టి 15,000/100 ఇంటూ r/100 దట్ ఈక్వల్స్ టు 9. సో ఈ 3 సున్నాలకి కింద ఉన్నటువంటి 3 సున్నాలు పోతే ఇక్కడ 0 ఉంటుంది, ఇది యువతలు పంపించేద్దాం. 15 1 15 6 90. సో ఆర్ ఈక్వల్స్ టు 6.
Option B is our answer. And next question, if an amount is 4 times of itself in 20 years, then what is the rate of simple interest? So 20 years లో 4 times అయిందంట. సో 20 years లో 4 times అయిందంటే, సో 4 times అంటే 3 times ఏమో ఇంట్రెస్ట్, ఒక టైం ఏమో ప్రిన్సిపల్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ 20/100. 20 ఇయర్స్లోనే కదా అయింది. ఈ పి ఇది క్యాన్సిల్ అయిపోతే ఈ +1 యువతలు తీసుకొచ్చేసి -1 దట్ ఈక్వల్స్ టు 1 ఇది 5లా 6/5. ఇది యువతలకి వెళ్ళిపోతే 5 మూల 15. సో R ఈక్వల్స్ టు 15. సో 15%. ఓకేనా, 15%. ఎందుకంటే చూడండి ఫ్రెండ్స్, 15 రోజుల 30 కదా. ఓకేనా, సో 15 రోజుల 30. సో ఆల్రెడీ 4 టైమ్స్లో ఒకటి ఒరిజినల్ ఉంటాయి, మిగిలింది 3 కదా. సో అట్లయినా క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు, 2 స్టెప్స్లో అయిపోతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద లోన్ ఆఫ్ 2400 ఈజ్ రీపేడ్ బై గివింగ్ అన్ అమౌంట్ ఆఫ్ 3264 ఎట్ ద ఎండ్ ఆఫ్ ద లోన్ టర్మ్. ద డ్యూరేషన్ ఆఫ్ ద ఇయర్స్ అండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ స్టాటిస్టికల్లీ ఈక్వల్. వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్? సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ అదేవిధంగా ఇయర్ రెండు సమానమే అంట. సో అసలు ఎంత? 2400 ఇంటూ టైం పీరియడ్ కే అనుకుంటున్నా, అండ్ అదేవిధంగా వడ్డీ కూడా కే అనుకుంటున్నా, బై 100 దట్ ఈక్వల్స్ టు 3264లోంచి 2400 తీసేస్తే మిగిలింది ఎంత? 864. ఇదే వడ్డీ. ఇక్కడ 2 సున్నాలకి ఇక్కడ 2 సున్నాలు పోయినాయి. k² దట్ ఈక్వల్స్ టు 864/24. 36లో క్యాన్సిల్ అవుతుంది. సో k ఈక్వల్స్ టు 6. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే k ఈక్వల్స్ టు 6. సో దట్ మీన్స్ 6 సంవత్సరాల్లో 6% వడ్డీ రేట్ తోటి మనకు 3264 రూపాయలు అనేవి ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ అన్ అమౌంట్ బికమ్ 20,720 in 4 years and 24,080 in 6 years, ద అమౌంట్ ఆఫ్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్. ఓకేనా, సో ఇక్కడ మనకు అమౌంట్ అండ్ అదేవిధంగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20,720 ఏమో 4 సంవత్సరాల, 24,080 ఏమో 6 సంవత్సరాల. సో ఈ రెండింటి మధ్య తేడా 2. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. 24,080 2720 60. 10లోంచి 7 పోతే 3. సో 3,360 అనేది 2 ఇయర్స్ యొక్క డిఫరెన్స్. మరి 1 ఇయర్కి ఏమవుతుంది? బై 2. 3 6ల 12, 16 3 సో 1680. సో 1680 1 సంవత్సరానికి అయిన వడ్డీ. సో 1 సంవత్సరానికి అయినటువంటి వడ్డీ. సో ఇప్పుడు ఈ యొక్క అమౌంట్ ఏదైతే ఉందో 1 సంవత్సరంది, 4 సంవత్సరాలు దానిలో తీసేయండి. అంటే 3,360 ఏమో 2 టైమ్స్ ఉంది కదా, అదైనా 2 టైమ్స్ చేసేయండి. ఇది 2 ఇయర్స్ వడ్డీ. 2 ఇయర్స్ మొత్తం 0 1 2 7 6 6,720 అనేది 4 ఇయర్స్లో అయినటువంటి వడ్డీ. ఇది ఈ యొక్క అమౌంట్లో తీసేయండి. 20,720లోంచి 6,720 తీసేస్తే 14,000 వస్తుంది. సో 14,000 అసలు. సో ఫస్ట్ది ఇది పోయింది, ఈ రెండిట్లనే ఉంది. సో ఆప్షన్ ఇదయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇక్కడ 10% అనుకోండి, మనకు పర్ ఇయర్ ఏమవుతుంది? 1,400 అవుతుంది. ఇక్కడ వచ్చింది ఎంత? 1,680. సో ఇక్కడ 12 కన్నా తీసుకుంటే 1,400 ఇంటూ 12 కన్నా తీస్తే ఓకేనా, మనకు 1,680 వస్తుంది. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, సో ఇదే మనకు సింప్లెస్ట్. ఇప్పుడు నేను చెప్పిన మెథడే సింప్లెస్ట్. ఒకసారి మీకు కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు, కానీ ఇదే సింప్లెస్ట్. లేదు సార్ నాకు ట్రిక్ వద్దు, అసలు ఈ మెథడ్ వద్దు, డైరెక్ట్ మనం థియరీ దాంట్లోకి వెళ్ళిపోదామంటే మీకు 2 పేజీల ఆన్సర్ ఉంది. దీనికి 2 పేజీలు వెళ్తుంది మొత్తం. ఓకేనా, ఈ క్వశ్చన్ సార్ట్అవుట్ చేయాలంటే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, అండ్ అమౌంట్ ఎట్ ద సేమ్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ బికమ్ 9,800 in 5 years and 12,005 in 8 years. వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని కనుక్కోమంటుండు కదా. సో డిఫరెన్స్ ఏం తీసుకోవచ్చు? మొదటి 5 ఇయర్స్లో 9,800
8 ఇయర్స్లో 12,005. సో 12,005లోంచి తీసేస్తే 10లోంచి 8 పోతే 2, 1లోంచి 9 పోదు కాబట్టి 10, 11లోంచి 9 పోతే 2. సో 2205. సో 2205 అనేది 3 సంవత్సరాలకు సంబంధించి అయితే మనకు 1 సంవత్సరానికి కనుక్కొని ఇంటూ 5 చేసినామనుకో దీనిలోంచి అది వెళ్ళిపోయి అసలు వచ్చేస్తుంది. అసలుకు వడ్డీకి తేడా తెలుసుకోవచ్చు. సేమ్ ఇలాగా చేసిన మెథడే. సార్ నాకు షార్ట్ కట్ వద్దు, డైరెక్ట్ మెథడ్ కావాలి. సో దీనికి మెథడే చేద్దాం, ఓకేనా. సో సింపుల్ ఇంట్రెస్ట్ కన్నా తీసుకుంటే 2205 ఫర్ 3 ఇయర్స్కి. మరి పర్ ఇయర్కి ఎంత అవుతుంది? బై 3, 3 ఒకట్ల 3 ఏళ్ళు 21, 10, 3 ముళ్ళ 15, 3 5ల. సో పర్ ఇయర్కి అయినటువంటి వడ్డీ 735. సో డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేయండి. 735 అసలు మనకి 9,800 మైనస్ 735 ఇంటూ 5 ఇయర్స్ కదా ఇది వచ్చింది, 5 ఇయర్స్ బేస్ పైన కదా, ఇంటూ టైం పీరియడ్ ఎంత 5 ఇయర్స్ ఇంటూ వడ్డీ రేట్ ఎంత అదే తెలుసుకోవాలి బై 100. ఇట్లా చేయాలి. ఇట్లా చేస్తే మచ్ టైం పడుతుంది, అయినప్పటికీ పర్వాలేదు చేద్దాం. సో 735 ఇంటూ 5 చేస్తే మనకు 3,675. సో 9,800 మైనస్ 3,675. 735 ఈ యొక్క జీరోస్ యువతలు తీసుకొచ్చేస్తే 73500. సో దీనిలోంచి ఇది రిమూవ్ చేసేస్తే మనకు వచ్చేది 6,125 ఇంటూ 6. సో ఈ మొత్తాన్ని షెడ్యూల్ చేసేస్తే సో దీనికి ఇది క్యాన్సిల్ అయిపోతే మనకు 12% వస్తుంది. 6/12లో మనకి డేటా వచ్చేస్తుంది కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. And next question, the amount 956 in 3 years at a fixed rate of simple interest. Find the rate. ఓకేనా. సో ఇక్కడ మనకు అసలు ఎంత 800, ఎంత అయింది 3 సంవత్సరాల్లో 956. సో వడ్డీ మనకు 156. అంతేగా 956లోంచి 800 తీసేస్తే మనకు 156. దట్ ఈక్వల్స్ టు అసలు టైం పీరియడ్ ఇంటూ వడ్డీ R/100. ఇది పోయింది. 8 3 24, 156. దట్ ఈక్వల్స్ టు 24 ఇంటూ R. సో దీనికి ఇది క్యాన్సిల్ అయిపోతుంది. మనకు R ఈక్వల్స్ టు 6.5. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ ఈ యొక్క వీడియోలో లాస్ట్ క్వశ్చన్ ఇది, ఓకేనా. విమల్ దట్ 5,000 to Kamal for 2 years and to Sumal 3,000 for 4 years at simple interest rate and received 2,200 as a interest from both calculate ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ పర్ ఇయర్, ఓకేనా. సో ఇక్కడ మనకు వడ్డీ రేట్ని క్యాలిక్యులేషన్ చేయమంటుండు. ఆ రెండు కలిపితే మనకు 2,200 వచ్చిందంట. సో 5,000 ఇంటూ ఎంత 2 ఇయర్స్కి వడ్డీ రేట్ మనకు తెలియదు, 100 ప్లస్ రిమైనింగ్ వచ్చేసి ఎంత 3,000 4 ఇయర్స్కి. సో ఈ మొత్తాన్ని షెడ్యూల్ చేస్తే 2,200. ఇక్కడ 2 సున్నాలు, ఇక్కడ 2 సున్నాలు. ఇదేమవుతుంది 52 R ఇంటూ 100 ప్లస్ 34 120 R. దట్ ఈక్వల్స్ టు 2,200. సో 100 120 220 R. దట్ ఈక్వల్స్ టు 2,200. ఇది పోతే ఇది 10. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు 10. సో ఇక్కడతోటి యొక్క క్లాస్ ఫినిష్ చేద్దాం. అండ్ అదేవిధంగా నెక్స్ట్ వీడియోతోటి మనకి ఒక సింపుల్ ఇంట్రెస్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది, ఓకేనా. సో ప్రతి ఒక్కరు కూడా వీటన్నిటి యొక్క క్లాసెస్ కోసం మన యొక్క మెగా కోర్స్ని వెంటనే ఎన్రోల్ చేసుకోండి. కేవలం 499 రూపీస్కే ఎంటైర్ డేటాని మీకు యాక్సెస్లోకి రావడం జరుగుతుంది, ఓకేనా. సో ప్రతి ఒక్కరు కూడా కోర్స్ని ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఈ యొక్క మ్యాథ్స్ వీడియోస్ అండ్ అదేవిధంగా విత్ పీడిఎఫ్స్ కూడా గ్యాదర్ చేసుకోండి. సో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని అందరూ కూడా షేర్ చేయండి, ఓకేనా. And thanks friends, thanks for watching.